ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కృపా కనికరములు గల తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని యేసయ్య దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము కీర్తనల గ్రంథంలో 40వ కీర్తనలో 3వ వచనాన్ని, నా నోట కొత్త పాట, స్తోత్ర రూపమగు కొత్త పాటను ప్రభువు నా నోట నుంచినాడు, దేవుడు నా నోట నుంచినాడు, కొత్త పాట నా నోట నుంచినాడు అని కీర్తనాకారుడు చెప్తున్నారు. ఇంతకుముందు వచనంలో నాశనకరమైన గుంట బురద నుండి లేవనెత్తినటువంటి దేవుడు తన జీవితంలో తాను పొందిన మేలును బట్టి, తన జీవితంలో తాను పొందినటువంటి స్వస్థతను, అద్భుతమును, ఆశ్చర్యకార్యమును బట్టి కీర్తనాకారుడు దేవుడు నా నోట ఒక కొత్త పాటను ఉంచి ఉన్నాడు అంటున్నారు. కొత్త పాట, కొత్త అనేటువంటి మాట ఒక నూతన దీవెనకు, నూతన అనుభవానికి, నూతన ఆశీర్వాదానికి సూచన. అంటే మన జీవితంలో ఒక నూతనమైన క్రియ జరిగింది అనడానికి సూచన. రెండవది, నూతనమైన సాక్ష్యాన్ని పంచుకుంటా ఉన్నాం. మూడవది, ఈ నూతన పాట అనేకులకు ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. ప్రియమైన వారలారా, నూతన పాట కృతజ్ఞతతో మన జీవితంలో దేవుడు చేసిన మేళ్ళని తెలియజేస్తున్నారు. లోయ వంటి అనుభవం, నాశనకరమైన గుంట, లాగివేసే పరిస్థితి, వీటి నుండి ఆశ్చర్యరీతిగా దేవుడు రక్షించినప్పుడు, ఆశ్చర్యరీతిగా లేవనెత్తినప్పుడు, ఆశ్చర్యరీతిగా కాపాడినప్పుడు ఆ సాక్ష్యాన్ని మనం తెలియజేస్తున్నాం. అద్భుత రీతిగా దేవుడు కాపాడినాడనడానికి సూచనగా ఈ కొత్త పాట మన నోట ప్రభు ఉంచినాడు. ఈ కొత్త పాట కృతజ్ఞతా వచనము. ఈ కొత్త పాట దేవుడు చేసిన మేళ్లను తెలియజేసేటువంటిది, దేవుడు రక్షించిన విధానాన్ని తెలియజేస్తుంది. మనందరి జీవితాల్లో కూడా మేలు, దీవెన పొందిన తర్వాత ఒక కొత్త పాట, అంటే ఒక కొత్త స్తుతితో కూడిన జీవితం, ప్రార్థనతో కూడిన జీవితం, కృతజ్ఞతను తెలియజేసే జీవితం రావాలి. రెండవది, కొత్త పాట సాక్ష్యానికి గుర్తు. ఎందుకు సాక్ష్యం చెప్పాలి అంటే, ఒకటి కృతజ్ఞత అయితే, రెండవది దేవుడు మనకు చేసినటువంటి మేలుకు, రక్షణకు మనము భూమి మీద సాక్షులము. ఆయన స్వార్థ పరిచర్యలో దేవుడి చేసిన అద్భుత కార్యానికి మనమే సజీవమైనటువంటి స్వార్థగా ఉంటా ఉన్నాం. మన సాక్ష్యం ఇతరులకు ప్రేరణనిస్తుంది, మన సాక్ష్యం ఇతరులకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది, మన సాక్ష్యం ఇతరులకు ధైర్యాన్ని, నిరీక్షణను, విశ్వాసాన్ని కలుగజేస్తుంది. అనేక పర్యాయాలు నమ్మకమైన మంచి సాక్ష్యాన్ని నిర్లక్ష్య పెడతా ఉంటాం. కానీ నిజమైన మంచి సాక్ష్యము ఎందరికో విశ్వాసాన్ని, నిరీక్షణను దయచేస్తుంది. నమ్మకమైనటువంటి ఆ సాక్ష్యంలోని ఒక్క అనుభవం, ఒక్క మాట ఎందరికో ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ఇచ్చి ప్రభు అద్భుత కార్యాలు చేస్తారు, ఆశ్చర్య కార్యాలు చేస్తారు. ఏదైనా మన జీవితంలో తీసుకొని రాగలుగుతారు. అద్భుతం, ఆశ్చర్య కార్యములు చేయ సమర్థుడు, బలవంతుడు, శక్తివంతుడైన దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు అనడానికి బలమైన నమ్మకం. అందుకే ఆ కొత్త పాట సాక్ష్యం, ఆ కొత్త పాట కృతజ్ఞతాస్తుతి, ఆ కొత్త పాట సాక్ష్యంగా మన జీవితంలో కనబడుతుంది. ఆ కొత్త పాట మనల్ని ఎంతగానో బలపరుస్తున్నటువంటిది. మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, అడ్డంకులు దాటి వచ్చినామనేటువంటి ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ధైర్యము భయాల నుంచి విడుదలనిచ్చి దేవునిలో పూర్ణ నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలపడానికి మనకు సహాయం చేస్తుంది. మనము దేవునిలో నమ్మకము, విశ్వాసాన్ని నిలిపి ముందుకు సాగడానికి, బలపరచబడడానికి దేవుని కృప కారణంగా ఉంటుంది. కనుక ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము ఆ బలమైనటువంటి దేవుని అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యము, దీవెనలతో కూడినటువంటి ఆ కార్యాన్ని మనము నమ్మి ప్రభులో విశ్వాసం ఉంచాలి. నూతన కీర్తన, నూతన పాట, నూతన స్తుతి దేవుడు మన జీవితంలో ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాడు. నమ్మి ప్రభు అద్భుతములు చేస్తారని, ఆశ్చర్యాలు చేస్తారని విశ్వసించి, ఆ మేళ్ళను అనుభవించి క్రీస్తు కొరకు సాక్షిగా ఉండే కృప దేవుడు మనకు కలగజేయను గాక. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా,
మా జీవితాల్లో నూతన స్తుతి, నూతన కీర్తన, నూతనమైన కృతజ్ఞతను తెస్తూ మమ్ములను అనేకులకు దీవెనగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకుల కొరకు నిలబెట్టమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.